అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ వేదిక మీద వాస్తవానికి వేదిక మీద పుస్తకావిష్కరణ సభలన్నీ కూడా మూకీ సభలుగాను వన్ వేలుగా ఒకే ఇదిగా ఉంటుంది. 1D ఇది 2D కాదు 3D కాదు, ఒకే ఇదిగా ఉంటుంది. ఇది వార్తలు చదివినట్టుగా ఉంటుంది వాస్తవానికి. సరే, అయినప్పటికీ ఇంత పెద్ద వేదిక మీద ఈ అంబపలుకు పుస్తకాన్ని ఆవిష్కరించుకునేటువంటి అవకాశం మా శ్రీనివాస్ గౌడ్ గారికి దక్కింది. సరే, ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ గౌడ్ గారికి నాకు ఉన్న సంబంధం అంటే రచయితలకి కవులకి ఉన్న సంబంధాలు ఎలాంటి సంబంధాలు? రక్త సంబంధాలు ఉండవు, వ్యాపార సంబంధాలు ఉండవు, ఆస్తి సంబంధాలు ఉండవు, భూ సంబంధాలు ఉండవు. అక్షర సంబంధాలు మాత్రమే ఉంటాయి, వాక్య సంబంధాలు మాత్రమే ఉంటాయి, కవితా సంబంధాలు మాత్రమే ఉంటాయి, కవితలో చెప్పినటువంటి భావ సంబంధాలు మాత్రమే ఉంటాయి. ఆ సంబంధంతో శ్రీనివాస్ గౌడ్ దాదాపు ఒక 30 సంవత్సరాల పైబడే కవిత్వం రాస్తున్నట్టున్నారు. 30. ఆయన కవిత్వం వయసు 30. కవిత్వానికి ఆధార్ కార్డే ఉండదు, కానీ ఆయన వయసు మాత్రం దాదాపు ఒక 30 ఏళ్ళ పైబడి 1992 నుంచి రాస్తున్నట్టున్నారు. 2002లో 2001లోనో ఆయన ముద్రణ రూపంలో వచ్చారు. ఆ తర్వాత ఆయన పుంకాలుగా పుస్తకాలు రాస్తూ ఇటు అనువాదంతో పాటు కవిత్వం ఎలాగో రాస్తున్నారు. అనువాదం, కథ, విమర్శ, ఈ అనేక రంగాల్లోనూ తనదైనటువంటి ముద్రని వేస్తున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఇవాళ మన ముందుకి అంబపలుకు అనేటువంటి పుస్తకాన్ని, ఒక మెలకువ అనేటువంటి పుస్తకానికి శివారెడ్డి గారు ముందు మాట రాస్తూ ఒక మాట అన్నారు. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ ఈయన పులిలా తిరుగుతున్నాడు అన్నాడు. ఒక మెలకువ నాటికి శ్రీనివాస్ గౌడ్ ఈయన పులిలా ఉన్నాడు. చీరాల్లో పుట్టినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇంత ఎదగడానికి లేదా అభివ్యక్తులు కానీ నిర్మాణంలో కానీ శైలిలో కానీ ఇంత కొత్తదనాన్ని చూపడానికి కారణాలు ఏంటో ఆయన అక్కడ చెప్పాడు. అయితే ఈ పుస్తకానికి నా అంబపలుకు అని పేరు పెట్టడంలో మనకు అంబపలుకు అనగానే నెక్స్ట్ జగదంబపలుకు అనే మాట వచ్చేస్తుంది. అంబపలుకు అనగానే జగదంబపలుకు అనే మాట ఖచ్చితంగా వస్తుంది. భాగవతంలో పోతన ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని చెప్పేది పద్యం కూడా ఉంది. సరే, అయితే అంబ అనేటువంటి మాటకి అంబ ఈ ప్రకృతి వికృతులు వాస్తవానికి అంటే మనకు గ్రామ దేవతల సంస్కృతి ఉంది భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లేదా ఆదివాసీల్లో మూలవాసుల్లో కూడా గ్రామ దేవతల సంస్కృతి ఉంది. ఎల్ల దగ్గర సరిహద్దు దగ్గర ఉంది కాబట్టి ఆమె ఎల్లమ్మన్నాం, పులిస్తరాకులు ఎత్తేసి ఏదో చేస్తే పుల్లమ్మన్నాం, వెంకన్న అన్నాం, రంగన్న అన్నాం, రకరకాల పేర్లు. ఏ ఊరుంటే ఆ ఊరికి గ్రామ దేవతలు ఉంటారు. సరే, అక్కడి నుంచి ఈ కవితా సంపుటికి అంబపలుకు అనేటువంటి మాట పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమైంటుందంటే టైటిల్ పోయి ఉంది. ఇందులో స్త్రీ నేపథ్యంలో, స్త్రీల మీద జరిగేటువంటి స్త్రీ అస్తిత్వం మీద, స్త్రీ శరీరం మీద, స్త్రీ మానసిక పరివేదనల మీద జరిగేటువంటి దాడికి సంబంధించి, భౌతిక మానసిక శారీరక దాడికి సంబంధించి ఆయన పోయం రాశాడు. అయితే ఇందులో అంబపలుకు అన్నాడు కాబట్టి నేను అమ్మతోనే ఈ పోయం ఒకటి చదివి వినిపిస్తాను. అంటే కవిని సెలబ్రేట్ చేసుకోవడం అంటే కవిత్వాన్ని సమీక్షణ చేయడానికి 1-2 గంటలు ఒక్క కవితని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. అయినప్పటికీ కవిని సెలబ్రేట్ చేయాలి, ఇక్కడ తన కవిత్వాన్ని సెలబ్రేట్ చేయాలి. ఇక్కడ ఆయన ఎందుకు అమ్మలెప్పుడు అనేటువంటి పోయం ఒకటి ఉంటుంది. తన కవిమిత్రుడు అమ్మ చనిపోయినప్పుడు శ్రీనివాస్ గౌడ్ అందులోంచి తాను ఐడెంటిఫికేషన్ చెందుతూ, తాదాత్మీకరణ చెందుతూ రాసినటువంటి పోయం. ఎందుకు అమ్మలెప్పుడు ఇలా అర్ధాంతరంగా అంతర్ధానమై జీవితంలో గరుకును గమనంలోకి తెస్తారు? అమ్మలు ఉన్నప్పుడు జీవితానికి, అమ్మలు లేనప్పుడు జీవితానికి గుండె కొట్టుకోవడానికి, గుండె పట్టుకోవడానికి ఉన్నంత తేడా ఉంది. అమ్మ ఉన్నప్పుడు చెప్పాలనుకుని గొంతులో పెనుగులాడిన వాక్యం, అమ్మ లేకపోయినప్పుడు ఆ వాక్యం కొక్కానికి గుండె చేప చిక్కుకొని గిలగల్లాడుతుంది. అమ్మలు ఎంత ప్రేమిస్తారో అంతగా ఏడిపిస్తారు కూడా. రెక్కలొచ్చిన పక్షిని గూడులోంచి గెంటేసినట్టు కొన్నిసార్లు అమ్మలు మనల్ని బయటకు గెంటేస్తారు. అమ్మ కళ్ళల్లో సంతోష తడిబింబమై తేలడానికి మనం ఈ ముళ్ళ కిరీట లోకంలో మునిగి తేలి రావాలి. అమ్మ చిరునవ్వును గెలవడానికి అగాధ అనుభవ సముద్రాలను దాటి రావాలి. ఒకంత కుదురుకొని, ఒకంత సదురుకొని, ఒకంత మనిషిలోని మనిషిని సరికొత్తగా దిద్దుకొని ఎదురేగదాం అనుకునే లేపు అమ్మలెప్పుడు ఇలా అర్ధాంతరంగా అంతర్ధానం అవుతారు. ఎన్ని అడుగులు వేసినా అమ్మ అడుగు తగలడం లేదు. అమ్మ మనసు తెలుసుకున్నాననే అమ్మ డొక్కల నీడల్లో ముడుచుకొని జీవితం దాటేద్దాం అనుకునే ఇలా ఎందుకు అమ్మలెప్పుడు అర్ధాంతరంగా అంతర్ధానం అవుతారు? అమ్మ చెట్టు కూలిపోతే కాళ్ళు కళ్ళు దుఃఖాగ్నిలో కాలుతాయని
బంధు ప్రేమ పెట్టలు ఎగిరిపోతాయని, దారంతా ఎదురు గొప్పలతో ఉంటుందని, జీవితాన్ని జీవితాంతం సిలువలా మోయాల్సి ఉంటుందని చెప్పడానికి కామోసు, రాలిన పరిమళించే పువ్వుల బతకడానికి కామోసు. అర్ధాంతరంగా అమ్మలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అర్ధాంతరంగా అమ్మలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భూమి ఆకాశం ఉన్నంత వరకు ఇక్కడి తప్త హృదయాల్లోనే వాళ్ళు మొలిచే తడి విత్తనాల్లా మెలకువగానే ఉంటారు. ఇది అమ్మల మీద వచ్చినటువంటి ఒక 100 పోయిమ్స్ కానీ మనం తీస్తే, అమ్మల గురించి రాసిన కవులు కానీ లేదా వేరే వాళ్ళు రాసినటువంటి పోయిమ్లు మనం తీస్తే, అందులో ఇది ఒక టాప్ 10 పోయంగా మనం పెట్టచ్చు. ఎందుకు అమ్మలు ఎప్పుడు అని అంటే, అమ్మ యొక్క జీవిత సారాన్ని, నేపథ్యాన్ని చాలా సులభమైనటువంటి పదాలతో, తేలికైన పదాలతో, తెలిసిన దాని నుంచి అంటే కవి ఏం చేయాలంటే పాఠకుడికి తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ కవిత మనకు ఎలాంటి సంక్లిష్టత లేకుండా చాలా సులభంగా మనలోకి వెళ్ళిపోతుంది. ఈ కవితా సంపుట్లో శ్రీనివాస్ గౌడు దాదాపు ఒక 7 అంశాలు సృష్టించాడు. ఒకటి ఆయన సామాజికత. సమాజం అంటే కవి సమాజంలో ఉంటాడు, కవి ఆకాశం నుంచి ఊడిపడడు, నదుల నుంచి ఈత కొట్టుకొని రాడు. సమాజంలో ఏం జరుగుతుందో సమాజాన్ని పరిశీలించి, అన్వేషించి, పరిశోధించి, తనదైనటువంటి ఒక చూపుతో, తనదైనటువంటి ఒక దృష్టితో సమాజం ఇప్పుడు ఇలా ఎందుకుంది, ఇట్లా ఎందుకుంది, ఇట్లా ఉండాలి కదా అనేటువంటి ఒక ప్రశ్నని, ఒక ధిక్కారాన్ని శ్రీనివాస్ గౌడ్ అంబ పలుకులో వినిపించాడు. అలాగే ఫాసిస్ట్ రాజకీయాల పట్ల ఒక నిరసన వాక్యాన్ని చూపాడు. ఇవాళ నువ్వు దేని గురించి మాట్లాడితే, దేని గురించి మాట్లాడకపోతే నువ్వు రచయితవు కావో, కవివు కావో, దాన్ని శ్రీనివాస్ గౌడు ఈ ఫాసిస్ట్ రాజకీయాల పట్ల ఒక గొప్ప నిరసనని, ధిక్కారాన్ని ప్రకటించారు. తర్వాత తనకు స్వీయ అనుభవాల్ని చాలా సమర్థవంతంగా కవిత్వం చేశాడు. అంటే ఆయన హంపీకి వెళ్ళాడు, ఆ అనుభవాన్ని కవిత్వంగా రాశాడు. లేదా వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధాన్ని, లేదా ఒక మిత్రుడితో ఉన్నటువంటి అనుబంధాన్ని కవిత్వంగా చేశాడు. ఇంకా విచిత్రంగా ఆయన నగర జీవితం గురించి ఒక 4 కవితలు ఇందులో ఉంటాయి. నగర జీవితాన్ని అంతకుముందు పటాభి, అప్పుడెప్పుడో 30ల్లో పటాభి, నారాయణ బాబు, తర్వాత మనకు శ్రీశ్రీ చాలా తక్కువే, నారాయణ బాబు, ఆ తర్వాత పటాభి మాత్రమే నగర జీవితాన్ని అప్పట్లో సమర్థవంతంగా చిత్రీకరించారు. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత నగరాన్ని ఇటు నెగిటివ్ గాను పాజిటివ్ గాను చూపేటువంటి అంశాలతో శ్రీనివాస్ గౌడ్ ఇందులో చిత్రీకరించాడు. ఆ తర్వాత ఆయన అధివాస్తవ కవితలు కూడా కొన్ని ఉన్నాయి, డాడాయిజం ప్రభావంతో ఉన్నటువంటి కవితలు కొన్ని ఉన్నాయి, అనువాదాలు ఉన్నాయి. తర్వాత ప్రోజ్ పోయిటరీ అంటే ఒక 8 అంశాలతో అంబ పలుకు అనేటువంటి కవితా పుస్తకాన్ని మన ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇందాక మనకు కాదర్ మొహీద్దర్ గారు అన్నట్టు విగ్రహ స్వాగతం అనేటువంటి కవిత చాలా గొప్ప కవిత అది. అంటే మనం ఇవాళ విగ్రహాలు పెట్టేసి, విగ్రహాలకు దండలేసి, దండం పెట్టేసి, ఏదో నవంబర్ 14 లేదా ఏప్రిల్ 14 లేదా ఏప్రిల్ 5, సెప్టెంబర్ 5, ఏదో ఒక అక్టోబర్ 31 ఇలా కొన్ని దినోత్సవాలు మాత్రం జరిపించుకొని ఎంత పెద్ద విగ్రహం పెడితే అంత మంచిది, అంత గొప్పదనేటువంటి భావనలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోవడం. విగ్రహాలు ఎంత పెద్దగా పెడితే అంటే అవమానించడం అని కాదు, విగ్రహాలు ఎంత పెద్దగా పెడితే పక్షులు అంత ఎత్తు నుంచి రెట్లేస్తాయి, అంతకుమించి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు, అంతకుమించి ఏం కాదు. విగ్రహం ఎత్తు పెరిగే కొద్దీ పక్షులు చాలా సౌలభ్యంగా చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాకుంటే ఇక్కడ మనం చూడాల్సింది విగ్రహం యొక్క ఎత్తును కాదు, విగ్రహం యొక్క లోతును కాదు. అక్కడ విగ్రహం చెప్పినటువంటి మాట ఇక్కడ చెప్పాడు చూడండి, ఊరంతా కనబడతాను, ఆచరణలో కనబడను, జై భీమ్ నినాద ఆవేశాల్లో ఉంటాను, అవగాహనలో ఉండనని విగ్రహం ఆగ్రహంగా ఉంటుంది. చాలా రోజులుగా ఒక విగ్రహం నా కల్లోకి వస్తుందని కవితను ప్రారంభించాడు. కవిత నిర్మాణం, కవిత శీర్షిక దగ్గర నుంచి, కవిత ఆరంభం దగ్గర నుంచి నడక మొదలై ముగింపు వరకు ఒక కవితని ఒక దారగా ఎలాగ నడపాలో ఈ కవితలో మనం చూడొచ్చు. కొన్నాళ్లుగా విగ్రహాల్లో ఇమడలేకుంది, రాజ్యాంగం అమలు చేయని రాజ్యం ఆయన్ను ఒక విగ్రహానికి కుదించేసింది. రాజ్యం ఏం చేయాలి అంటే రాజ్యాంగాన్ని అమలు చేయాలి, కానీ అలాంటి రాజ్యం ఏం చేసింది? అయినా సరే విగ్రహం సహనంగా, సంయమనంగా చూపుడు వేలు చూపిస్తూనే ఉంది అని అంబేద్కర్ యొక్క తాత్వికతతో పాటు ఈ కవిత చదువుతున్నప్పుడు మనం అనేక మంది విగ్రహాలు గుర్తొస్తాయి, ఆ విగ్రహాలు వెనుకున్నటువంటి రాజకీయాలు కూడా గుర్తొస్తాయి. అలాగే నీడల గురించి గొప్ప తాత్వికతను సిద్ధంగా ఉన్నావా అనేటువంటి పోయములో శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నీడల గురించి చాలా కొత్తగా, మరి నువ్వు సర్వం సిద్ధంగా ఉన్నావా, నీలోని నీడల సైన్యంతో ఉన్నాడు. అంటే కవి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే, పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరని వాడిన పదాలే వాడడం, చెప్పిన పదాలే చెప్పడం, అవే ప్రతీకలు, అవే పోలికలు,
అలా ఉన్నప్పుడు ఆ కవితను చదవడానికి పాఠకుడు కూడా ముందుకెళ్ళడు. నువ్వు పాఠకుడిని నిందించే లాభం లేదు, నువ్వు కొత్తగా రాయి, చదవడానికి సిద్ధంగా ఉంటారు పాఠకులు ఎప్పుడని. ఇంకో వీళ్ళంతా నిరూపిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి చాలా మంది పాఠకులు దాన్ని నిరూపిస్తున్నారు కూడా. అందుకే ఒక చోట అన్నాడు, మురిగిపోయిన మతాంగాన్ని ఇప్పుడు నరికి వేయకపోతే నాకు ఏడ్చేం లాభం లేదన్నాడు. అంటే మతాంగం అనేటువంటి మాట కూడా చాలా కొత్త ఎక్స్ప్రెషన్. అలాగే వాళ్ళ తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పొర్లుతుంది, డ్రైనేజీ స్కీమ్ లేక డేంజర్గా మారుతుందని గజ్జల మల్లారెడ్డి ఎప్పుడో చెప్పినటువంటి దాన్ని కావచ్చు అనేటువంటి పోయములో, భక్తి వ్యాపార సామ్రాజ్యంలో నువ్వు ఒక మారక వస్తువై తరించొద్దు అన్నాడు. భక్తి పేరు మీద జరిగేటువంటి భక్తి అంటే మీకు తెలియదు ఏమి లేదు. భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్బార్ భక్తి, లేదంటే ఒక కార్తీక దీపంలో పెట్టినటువంటి ఒత్తి. ఇవి వాటిని జరిగేటువంటి వ్యాపారం ఒక సీసా మతం ముందు ఎక్కిస్తే మనం కాకుండా పోవచ్చు అనేటువంటి ఒక గొప్ప కవిత్వం, ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా కవిత్వం ఎలా చేయొచ్చో మనకు ఈ పుస్తకంలో ఉంటుంది. అలాగైనా శ్రీనివాస్ గౌడ్ ఏ సమయంలో కవిత్వం అవుతాడు అంటే ఆయన ఇంటికి వెళ్ళి మనం చూడలేం. ఏ సమయంలో కవిత్వం అవుతాడు, ఎప్పుడు కవిత్వం అవుతాడు, ఎక్కడ కవిత్వం అవుతాడంటే శ్రీనివాస్ గౌడ్ యొక్క ఆ సారాంశాన్ని, ఆయన బయలుదేరినటువంటి సమయాన్ని, ఇప్పటి వరకు ఆయన సాహిత్యంలో ఉన్న స్థానాన్ని పరిశీలిస్తే పోలిక చెప్పాలంటే మనకు పుట్టపర్తి సాయిబాబా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తులు ఆయన ఇలా అని విభూతి రాల్చేవాడు, శ్రీనివాస్ గౌడ్ ఇలా అని పద్యాన్ని తీస్తాడు. అంటే ఏ వస్తువు అయినా సరే ఆయన చాలా సులభంగా తేలిగ్గా పద్యాన్ని చేయగలిగినట్టుగా మనకు ఈ అంబ పలుకులో చాలా కవితలు నిరూపిస్తున్నాయి. ఇందులో ఒకలాంటి అనే పోయం ఉంటుంది. ఒకలాంటి చాలా గొప్ప పోయం ఇది. అంటే కేవలం అలంకారాలు ఉంటాయి మనకు, పోలిక, ఉపమాలంకారం అంటే పోలిక అంటాం. ఒక్క పోలికతో అంటే ఉపమాలంకారం మొత్తాన్ని ఆ ఒక్క ఉపమాలంకారంతో ఒక దండ అల్లేసాడు, ఒక గజమాల అల్లేసాడు. పెద్ద గజమాల లాంటి కవిత అన్నమాట ఇది ఒక అనేది. అంటే ఆ కవిత మొత్తం మీకు ఏముంటుంది అంటే ఉపమాలంకారం ఉంటుంది. 4 వాక్యాలు చూడండి. తప్పిపోయిన ఒక మనిషి తలపు లాంటి, ఒక రంగు వెలిసిన దృశ్యం లాంటి, ఒక చిలుము పట్టిన మాట లాంటి, ఒక పారేసుకున్న పరసలో ఫోటో లాంటి, ఒక ఒరిగిపోయిన గోడ మీద నినాదం లాంటి, ఎండిపోయిన చెరువులో కొంగల కాళ్ల ముద్ర లాంటి, వడలన జిల్లేడు పూల పాల మరకల లాంటి, రేగి గాలిలో గిరికీలు కుడుతున్న కాగితం లాంటి, పగులు కళ్ళ దిగుడు బాయిలో దిగులు లాంటి, కట్టేస్తే గింజుకునే గేదె బుసలాంటి, నడినెత్తి ఎండ మింగేసిన నీడలాంటి, వదిలేసిన పత్తికెట్లు ఏరుకునే పండు ముదుసలు లాంటి, ఇలా వచ్చి అదొక లాంటి, ఇది అని చెప్పలేని ఒకలాంటి, జలధరింపు లాంటి, నిద్రపోయిన రాత్రికి, నిద్ర రాలిపోయిన రాత్రికి అంటుకున్న కలల తారు నుసులాంటి, ఒకలాంటి అనేటువంటి టైటిల్ కూడా అదే పెట్టాడు. అంటే కవి ఎంత సమర్థవంతుడు, కేవలం ఒకే ఒక అలంకారంతో వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు, రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్నారు, ఇష్టార్థ వివచ్చన్న పదావళి కావ్యం అన్నారు, పోయిట్రీ విల్ కాల్ మ్యూజికల్ థాట్ అన్నారు, తర్వాత స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ ది ఫీలింగ్స్ అన్నారు. ఈ నిర్వచనాలన్నిటికీ మనం ఒక అనేటువంటి కవితని ఆ ఫ్రేమ్లో పెట్టచ్చు. ఇందాక నేను అది వాస్తవికత అన్నాం, లేదా డాడాయిజం అన్నాం. అంటే కవి ఒక సందర్భంలో ఉంటాడు, ఆ సందర్భంలోంచి నెక్స్ట్ వాక్యంలోనే వేరే సందర్భాన్ని జారిపోతాడు. ఒక సంఘటనలో ఉంటాడు, తర్వాత వెంటనే వేరే సంఘటనలోకి వెళ్ళిపోతాడు. అలాంటి కవితలు ఇందులో విచిత్రంగా చాలా కాలం తర్వాత డాడాయిజం ప్రభావంతో రాసిన కవితలు శ్రీనివాస్ గౌడ్ మళ్ళీ ఈ ప్రయోగం చేశాడు. మీరు ఇందులో అసంగతులు అనేటువంటి పోయము, ఆ తర్వాత లైఫ్లో జిందగీ, దుఃఖ పంజరం లాంటి పోయమ్స్ ఉంటాయి. చూడండి, 1-2 లైన్లు వినిపిస్తాను. చింతలేని ముచ్చింతలు, రియల్ ఎస్టేట్ ఈజ్ రియల్, జై శ్రీరామ్ ఒక మైలేజ్, యాంగ్రీ హ్యాండ్మ్యాన్ ఒక ఫాల్స్ ప్రిస్టేజ్, ప్లీజ్ బంగారం ఒక్కటైనా అత్యాచారం చేసుకుని వచ్చేస్తాను, సన్మానం ప్లీజ్, భరతఖండములో సత్యము పలుకుట బహుత ఖండనీయము, సామాజిక న్యాయ్ రుకాపట్ కేలి ఆమోద్ హై ఎనీ డౌట్స్, హత్రాస్ ఎండుడొక్కల కాలవ కళ్ళల్లో కన్నీటి మంట రాలుస్తోంది, నమో నదీ చేపల గాలానికి దారి ఇచ్చి చేపలకు ఆదాని స్పోర్ట్స్ కథ చెబుతోంది, హిడెన్బర్గ్ నీ అయ్యా ఎంత పని చేసావురా లైఫ్లో జిందగీ. అంటే ఒక వాక్యానికి మధ్య అంటే చాలా, అంటే మన ఈ సమాజంలో ఇక్కడ లేదా గత సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక సంఘటనల్ని ఈ దుఃఖం ఉంది చూసారా, దీని దేవసం దియ్య కన్నీళ్లు తాగి బాగా కొవ్వెక్కింది అన్నాడు. అంటే దుఃఖాన్ని కొవ్వెక్కిన చెప్పిన కవి ప్రపంచంలో శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే నాకు తెలిసి ప్రస్తుతానికి. దుఃఖాన్ని కొవ్వెక్కింది అన్నాడు. దుఃఖం ఏం తిని బలిసింది, దుఃఖానికి మరి ఏమి ఫాస్ట్ ఫుడ్స్ పెట్టారా, ఇంకేం పెట్టారా అనేది మనమే తెలుసుకోవాలి. బురద మట్టలాగా జారిపోద్ది, ఎటు తిరిగి చూసినా ఆడ తెస్టేసి కూర్చుంటుందని చెప్పి ఒక దుఃఖ పంజరంగా చెప్పినటువంటి తీరు ఇందులో
ఆ కవిత కూడా చాలా బాగుంటుంది. అలాగే మిత్రుడు వచ్చి కూర్చుంటాడు. ఎవరికైనా సరే జీవితంలో మంచి మిత్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఆ మిత్రుడిని తలుచుకుంటూ రాసినటువంటి కవిత కూడా ఈ కవితా సంకలనంలో చాలా గొప్ప కవిత. ఈ సలుపు నెట్టా చెప్పను, దీనికి నోరు లేదు, ఈ ఖాళీ నెట్టా విప్పను, దీనికి ఈ కవిత పుస్తకాన్ని నేనేం సమీక్షించే అవసరం లేదు. వాస్తవానికి ఇందులో 4-5 కవితలు వరుస పెట్టి చదివినా మీకు అర్థమైపోతుంది శ్రీనివాస్ గౌడ్ ఏం రాశాడు. అంత మంచి కవితలు. ఈ సలుపు నెట్టా చెప్పను, దీనికి నోరు లేదు, ఈ ఖాళీ నెట్టా విప్పను, దీనికి భాష లేదు, నువ్వు లేకపోవడం వెనక ఇంత పెద్ద ఒంటరి దిగుడు లోయ, లోపల బాధ చెప్పుకోవడానికి ఇన్ని రక్కసి రాళ్ల పొదలు, మిత్రుడొచ్చి కూర్చుంటాడు చెబుతుంటా గాని మిత్రుడొచ్చి లోన సమస్తాన్ని కూలుస్తుంటాడని, జ్ఞాపకాల కొరువు పట్టుకొని గుండు చేతిని కొంచెం కొంచెంగా కాలుస్తుంటాడని, అందరి ముందు గుప్పిట విప్పలేను అని చెప్పుకుంటూ గాజు పెంకుల మీద పూస్తున్న ఈ రక్తపాద పూల సంభాషణలో ఆ సలుపు నెట్టా చెప్పను, ఆ సలుపు నెట్టా చెప్పనని మిత్రుడు కోల్పోయిన దుఃఖాన్ని, మిత్రుడు కోల్పోయినటువంటి ఆర్తిని, మిత్రుడు కోల్పోయినటువంటి బాధని, వ్యధని ఇంత అద్భుతంగా శ్రీనివాస్ గౌడ్ ఇందులో ముగ్గేస్తా, ముగ్గులో ఒక 90 పెగ్గేస్తా, జీడిపప్పు ఫ్రై చేస్తా అని చెప్పి మిత్రుడితో కూర్చున్నటువంటి సందర్భాలని గొప్పగా ఇందులో చెప్పుకున్నాడు. ఎప్పుడు చూసినా రంగులు మారే ఆకాశంలా, ఎప్పుడు చూసినా రంగులు మార్చే ఉంటుంది నగరం అని, నగరం గురించి ఒక కొత్త ఎక్స్ప్రెషన్. నగరానికి సంబంధించి ఏ పాప మెరుగని పసిపాపలాగో, కడుపు నిండిన క్రూర మృగంలాగో నగరం నాలో నిద్రపోతుంది అని చెప్పాడు. నగర జీవితం గురించి మరో కవితలో జిగేల అరణ్యం అన్నాడు. అంటే నగరం గురించి చెప్పడం కోసం కవి శీర్షికలో పెట్టడంలో కూడా ప్రతిభ ఉండాలి. ఆ నగరాన్ని జిగేల అరణ్యం అని చెప్పడం. అలాగే మత మూఢత్వంలో వ్యాపించిన పొద్దన పొగమంచు అన్నాడు వ్యూ అనేటువంటి కవితలో. ఇలా చాలా కవితల్ని మనం ఇందులో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ శ్రీనివాస్ గౌడ్ తీసుకున్న వస్తువు పట్ల నిమగ్నతతోనూ, ధ్యానంతోనూ, గాఢతతోనూ, ఒక సామాజికత, వాస్తవికత, దాంతో పాటు అనుభూతి కూడా తాను రాయగలడు. తర్వాత అనువాదాల్ని ఎంత సమర్థవంతంగా రాశాడో చెప్పాలంటే నాకు మూలం తెలియాలి. మూలం ఇందులో లేదు. అంటే అనువాదాలు ఆయన రాసిన దాన్ని బట్టి చూస్తే చాలా బాగా రాశాడని మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ ఆయనకి నేను ఒక ఆయన చెవిలో చెప్పచ్చు కానీ మైక్లోనే చెప్తున్నాను, ఒక చిన్న సూచన కూడా చేస్తాను నేను. అంటే అనువాదాలు ఎక్కువ రాసే కొద్దీ ఏది అనువాదమో ఏది అసలు కవిత ప్రమాదం అయిపోయే ఆస్కారం ఉంది. వాస్తవానికి అనువాదాలకు ఎప్పుడు వెళ్ళాలంటే సరుకు అయిపోయిన తర్వాత వెళ్ళాలి. మనలో ఏం సరుకు లేనప్పుడు మాత్రమే అనువాదాల వైపు వెళ్ళాలి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ విపరీతంగా రాసిన తర్వాత ఆయన మనం కన్ఫ్యూజ్ అవుతాం కొన్ని సందర్భాల్లో. ఇది అనువాద కవిత, ఆయన కవిత అంటే తెలిసిపోతుంది స్పష్టంగా. ఆయన కవిత అనేటువంటి కవిత మనకు, ఆయన ముద్ర మనకు తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన ఇంకా ఆయనలో ఉన్నటువంటి సరుకు అయిపోయేదాకా ఆయన ఇట్లా తనదైనటువంటి శైలిలో తనదైన సృజనని 99% తన సృజన కొనసాగించి 1% అనువాదాలకి కేటాయిస్తే ఇంకా సారవంతమైనటువంటి కవిత్వం, ఇంకా అంటే సారవంతమైన కవిత్వం రాయలేదని కాదు, మంచి మొక్క మెలకు దగ్గర నుంచి, తర్వాత చిన్న చిన్న సంగతుల దగ్గర నుంచి, ధైర్య వచనం నుంచి ఇప్పుడు అంబపలుగు వరకు మంచి వచన కవిత్వంలో ఆయన ఫ్లవర్స్ ఫ్రంట్ అవార్డు తీసుకున్నాడు. తర్వాత చాలా అవార్డులు పొందారు. ఏది ఏమైనప్పటికీ 1% అనువాదాల్లో మాత్రం, అంటే అనువాదం మాలాంటి వాళ్ళకి అది మంచిదే, మేము కూడా నేర్చుకుంటాం. ఈ సూచనలు మాత్రం ఆయన ఇది నా వ్యక్తిగతమైనటువంటి సూచన అని చెప్తూ ఇవాళ అంబ పలుక్కి తెలుగు సాహితీ లోకంలో సాదరంగా ఆహ్వానిస్తూ సెలవు.